పెద్దాపురం అనేది ఒక చారిత్రక ప్రాంతం పేరు కాకపోవచ్చు, కానీ ఇది పురాణాల్లో చరిత్రలో గొప్ప నగరం. దీనికి ఉదాహరణగా గౌడ దేశంలోని గౌడాపురం, పురాణాల్లో ప్రస్తావించబడిన వివిధ పురాణాలు లేదా అత్యంత ప్రాచీన పట్టణాల నుండి అయితే మనం తెలుసుకోవచ్చు. ఇవి పుండ్ర, మగధ, రాఢ దేశాల వంటి ప్రాంతాలకు సంబంధించినవి. దీని చరిత్ర ఆ ప్రాంతం యొక్క ప్రాచీనత, పాలక వంశాలు, సంస్కృతిని బట్టి మారుతూ ఉంటాయి. పెద్దాపురంలో అంతా కలర్ఫుల్లే. రంగురంగుల దుస్తులు అవి వేసుకున్న మహిళలు, కలర్ఫుల్ ఎల్ఈడి లైట్లతో రూములు, ఫ్యాన్సీ రూములు, కావాల్సిన వారికి కాస్ట్లీ మందు, ఇలా రంగుల లోకాన్ని అక్కడ ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు కొన్నిసార్లు పోలీసులు వచ్చినా కూడా కనపడకుండా ఒక గదిలో నుంచి మరో గదిలోకి సీక్రెట్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది పెద్దాపురంలో పడుపు వ్యాపారం పరిస్థితి. ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తారు. వినకపోతే హత్యలకు కూడా పాల్పడుతూ ఉన్నారు ఇక్కడ వ్యాపారులు. ఇలాంటి ఘటనలతో పోలీస్ స్టేషన్లో కేసులు రోజుకొకటి వస్తూనే ఉంటాయి. పెద్దాపురం అంటే పడుపు వృత్తే అందరికీ గుర్తు వస్తూ ఉంటుంది. కొన్నేళ్ల క్రితం అక్కడ పరిస్థితుల్ని మారిపోయాయి. మహిళలు తమ వృత్తిని మార్చుకొని జీవనోపాధిని వెతుక్కున్నారు. కానీ అక్కడ వ్యాపారులు మారతారా? ఒక్కసారి వ్యాపారంలో లాభాలు చూసిన తర్వాత వారి బుద్ధిలో మార్పు వస్తుందా? వారు మళ్ళీ మహిళలను పడుపు వృత్తిలో అయితే దింపారు. ఎప్పుడో మర్చిపోయిన రంగులు వేసి మరీ తీసుకొచ్చారు. దీంతో పెద్దాపురం యథాస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడో రూమ్ మారిపోయిందనుకున్న పడుపు వృత్తి మళ్ళీ పుసలు కొడుతూ ఉంది. పెద్దాపురం వీధులు ఇప్పుడు రంగురంగుల ఏరియాలను తలపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు పెద్దాపురం ఎలా ఉండేదో మళ్ళీ ఆ పెద్దాపురంలా మార్చేస్తున్నారు కొందరు పడుపు వ్యాపారులు. తెలుగు సినిమాలో పెద్దాపురం ప్రస్తావన వచ్చింది అంటే చాలు అది డబుల్ మీనింగ్ కోసమే అని అనుకోవాలి. పెద్దాపురం నుంచి వచ్చిన మహిళలంటే కనీసం గౌరవం లేకుండా ఉన్న సీన్లు సినిమాల్లో కూడా ఉన్నాయి. ఇక పెద్దాపురం ప్రస్తావన వచ్చిందంటే మీది పెద్దాపురమా అని అడుగుతారు. పెద్దాపురానికి అక్కడ ఆడవారు చేసే పడుపు వృత్తి ఎంత పెన వేసుకుపోయిన బంధం ఉండేదో ఈ సినిమా సీన్లను బట్టే అర్థమవుతూ ఉంటుంది. అయితే 15 సంవత్సరాల క్రితం జరిగిన సంస్కరణలు, ప్రభుత్వ చర్యలతో పాటు సోషల్ వర్కర్లు, మత పెద్దలు అంతా కలిసి పెద్దాపురాన్ని మార్చేశారు. పడుపు వృత్తి అనేది వినిపించకుండా చేశారు. పడుపు వృత్తి వ్యాపారంగా మార్చిన వారంతా చెల్లా చెదురయ్యారు. కానీ రోజులు గడిచే కొద్దీ పెద్దాపురం మళ్ళీ పూర్వస్థితికి చేరుకుంది. ఇప్పుడు పెద్దాపురం గతం కన్నా ఘోరంగా కనిపిస్తూ ఉంది. రంగురంగులుగా ఏరియాలను తలపించే విధులు, ఇళ్ల ముందు వేచి చూసే మగువలు, విధుల నుంచి వెళ్తుంటే కైపుగా పిలిచే మహిళలు. ఇది ఒకప్పటి పెద్దాపురం. తరతరాలుగా వచ్చే పడుపు వృత్తిలోనే ఉండే మహిళలు బయటపడలేక ఎంతో వ్యధను అనుభవించేవారు. వ్యాపారం చేసి కోట్లలో ఆర్జించిన వారసులు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి వ్యాపారాలకు కొన్నేళ్ల క్రితం పోలీసులు చెక్ పెట్టినా మళ్ళీ ఇక్కడికి వచ్చి చేరిపోయారు. 5 ఏళ్లుగా ఇక్కడ పడుపు వృత్తి మళ్ళీ పడగ విప్పి బుసలు కొడుతుంది. పోలీసులను సైతం లెక్క చేయకుండా ఇక్కడ బహిరంగంగా వ్యాపారం చేయించడం ఒక ఎత్తు అయితే, తమ వ్యాపారానికి అడ్డు వచ్చిన వారిపై దాడి చేసి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. పెద్దాపురంలోని ఒక వీధి, రండి పర్వాలేదు ఎవరు రారు, ఇక్కడ అంతా సేఫ్ అని ఒక మహిళ చెబుతూ ఉంటే ఇక్కడ విచ్చలవిడిగా ఎంత ఎత్తున ఎగసి పడుతుందో మీ ఊహలకే వదిలేస్తూ ఉన్నాను. ఒకానొక దశలో భర్తను వదిలేసిన మహిళలని టార్గెట్ చేసి పెద్దాపురంలోనే ఇంట్లో చేసే పనులు ఉన్నాయని అబద్ధం చెప్పి తీసుకెళ్లి బలవంతంగా ఈ వ్యాపారం చేయించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా సరే మేము ఎవరిని లెక్క చేయము, మా వ్యాపారం మాది అంటున్నారు కొంతమంది వ్యాపార నిర్వాహకులు. లోపలికి రండి, రేటు మాట్లాడుకోండి, ఆనందంగా ఉండండి, సైలెంట్గా వెళ్ళిపోండి. పెద్దాపురం ఏ వీధిలోకి వెళ్ళినా ఇదే మాట వినిపిస్తూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు.